భీమవరంలో పలు స్వచ్ఛంద సంస్థలు వ్యాపారులు అందించిన కోటి రూపాయల చెక్ను త్వరలో సీఎం చంద్రబాబుకు అందిస్తామని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం నుంచి విజయవాడ వరద బాధితులకు పలు విద్యా సంస్థలు పలువురు నాయకులు సీఎం చంద్రబాబుకు కోట్లాది రూపాయలు అందించారన్నారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. తాడేపల్లిగూడెం హైవే నుంచి లొసరి హైవే వరకు 100 కోట్లకు రహదారి మంజూరైందని త్వరలోనే టెండర్లు పిలిపిస్తామన్నారు. భీమవరం పట్టణంలో బాగా చదువుకుని ఫీజు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులకు స్వయంగా తానే చదివిస్తానని తెలిపారు. వారందరికీ సహకారం అందించాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకే రాష్ట్రం నుంచి ఇతర దేశాల నుంచి కూడా వరద బాధితులకు సహాయ నిధికి ఫండ్స్ పంపించడం జరిగింది. దానిలో భాగంగా మన భీమవరం నుంచి కూడా వరద బాధితులకు సహాయం అందించాలని పిలుపునిస్తే ఛాంబర్ ఆఫ్ కామర్సు, దాని అనుబంధ సంస్థలు, ఇతర సంస్థలు అందరూ కూడా సహకరించి ఈరోజు 94,30,200 రూపాయలు సహాయ నిధికి భీమవరం నుంచి దాతలు ఇవ్వడం జరిగింది. వారందరికీ తిరుపతి జిల్లా